ఈరోజు సండే కదా, మీరేం వండుకున్నారు? మేమైతే టమాటా కూర, ఉల్లిపాయలు చేసుకున్నాము. ఉల్లిపాయలు టమాటా కలిసి పులుసు ఇగురు కాకుండా చేసుకున్నాం అనమాట. దాంట్లో కోడిగుడ్లు వేపుకొని పక్కన పెట్టుకున్నాము. చాలా అంటే చాలా వేపాము. చూడండి ఎంత మంచిగా ఉన్నాయో, మంచి కలర్లు వచ్చాయి కదా. పసుపు, మిరియాల పొడి, ఉప్పు ఒకటి వేసేసి ఎల్లుల్లిపాయలు కొన్ని వేసి వేపుకున్నాము. చాలా బాగుంది. ఇంకా అదే పచ్చిమిర్చి పచ్చడి ఇంతకుముందు పెట్టింది అది ఉంది, అది తింటాము. వైట్ రైస్ దాంట్లోకి ఇంకా 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 ఏమున్నాయి, అంతే. పచ్చడి, టమాటా కూర, కోడిగుడ్లు, తెల్లన్నం, మజ్జిగ లాస్ట్లో. ఇవే అనమాట మేము తినేటి సండే స్పెషల్. చికెన్ వండుకుందాం అనుకున్నాం కానీ అసలు టైం లేదనమాట. పనితోనే సరిపోయింది. ఇంక ఇవి సింపుల్గా అయిపోతాయని ఇవి వండుకున్నాము. వాళ్ళకు వండేటప్పుడు ఇవి కూడా వండుకొని తినేసామన్నమాట. నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీరు ఆదివారం ఏం స్పెషల్ వండుకున్నారో కామెంట్ చేసేయండి. తప్పకుండా మన గల్ఫ్ కంట్రీలో ఎవరు ఉన్నారు, ఎక్కడున్నారు, మన తెలుగు వాళ్ళు ఈ వీడియో చూస్తే కనుక తప్పకుండా కామెంట్ చేయండి ఎక్కడెక్కడ ఉన్నారు ఏంటి అనేసి. మీ ఇంట్లో ఎలా ఉంటుంది పద్ధతి ఏంటి అని కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. రేపైతే మంచి ఫుల్ వీడియో వచ్చింది, తప్పకుండా చూడండి మర్చిపోకుండా. ఇంకా వైట్ రైస్ వేసుకొని తినేయటమే. నేనైతే ఈ రోజునే ఇలా తింటున్నా, కానీ ఒకప్పుడు నేను తినడానికి కూడా చాలా కష్టపడేదాన్ని. నా పిల్లలకి పెట్టడానికి, తినడానికి. నేను ఈ గల్ఫ్ కంట్రీకి వచ్చిన తర్వాత కడుపు నిండా అన్నం తింటున్నా, నా పిల్లలకి పెట్టుకోగలుగుతున్నా. ఇదైతే నేను చాలా గర్వంగా చెప్పగలను. నేను ఇళ్ళల్లో పనిచేసి పిల్లల్ని పెంచుకున్నా కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నేను పిల్లల్ని ఎవరి దగ్గర అడుక్కోకుండా ప్రశాంతంగా నేను కష్టపడిన డబ్బులతో నా పిల్లల్ని చదివించుకుంటూ వాళ్ళకి కడుపు నిండా అన్నం పెడుతూ చూసుకోగలుగుతున్నాను. చాలా చాలా హ్యాపీగా ఉంది. గల్ఫ్ కంట్రీకి రావడానికి భయపడకండి, పని చేసుకోవడానికి ధైర్యంగా. ఎందుకంటే మన పిల్లల కోసం, మనం వేరే వాళ్ళ కోసం ఎవరి కోసం చేయట్లేదు, మన పిల్లల కోసం చేస్తున్నాం. కాబట్టి మనం కష్టపడి పని చేసుకోవడంలో తప్పు లేదని నాకు అనిపించింది. ఇక్కడికి వచ్చిన తర్వాత నా పిల్లలతో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. వాళ్ళ కడుపు నిండా అన్నం